ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీం మహాకాళికాయ నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారనమాట. మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు, గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు. 6 గ్రహాలు కలయిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు, ఈ యొక్క బుధుడు, అంగారకుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అని జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ అంగారకుడు 45 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కర్కాటక రాశికి అంతా కూడా జూన్ 1వ తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రాశి మీద అంతా కూడా ఈ యొక్క దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. విశ్లేషణ చేసి మీకు పరిష్కారం కూడా చెప్తాము. తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి, మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా, ప్రయాణాలు చేయడం వల్ల మంచి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా, దూర ప్రాణాల్లో కానీ విదేశీయానం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉందా, సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది. కావున జీవన విధానంలో గ్రహ దేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము, చెరుకు రసంతో, నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని, అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోషాలంతా కూడా తీరి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అనేది, మెండుగా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాత్ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. కుంభరాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య షష్టగ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలోని సంభవం జరుగుతుంది. 6 గ్రహాల కలయిక సంయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. పంచమస్థ బృహస్పతి యోగం అంతా కూడా రక్షిస్తుంది. మీకంతా కూడా
2 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. ప్రధానంగా జన్మస్థ శుక్రుడు యోగకరంగా ఉన్నారు. శని భగవానుడు ధనస్థానంలో యోగకరంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏనాటి శని ప్రభావం అంతా కూడా 3వ దశలో ఉంది కావున శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయించిన తర్వాత బ్రాహ్మణోత్మకంతా కూడా ప్రీతికరంగా, విశేషంగా శని భగవానుడికి ప్రీతికరంగా మీరంతా కూడా తిలలు దానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ప్రధానంగా కూష్మాణ దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ కలిగి సర్వ ప్రతిబంధకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ జరగడానికి ప్రధానంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి అంతా కూడా ఈ సంవత్సరంలో అత్యంత యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా షష్ఠ స్థానంలో అంతా కూడా బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. మీకంతా కూడా జూన్ 1వ తారీఖు తర్వాత బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది. మాఘమాసంలో విశేషంగా పరమేశ్వరుడు ఆరాధన, ఈ యొక్క విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందారు. ఈ యొక్క మాఘమాసంలో ఎవరైతే కనుక తీర్థస్థానాలు చేస్తూ ఉంటారో గంగా స్నానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు, రుద్రహోమం అంతా కూడా ఆచరించుకోవడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఎవరైతే కనుక శీఘ్ర కళ్యాణం కోసం ప్రయత్నం చేసుకుంటారో కుంభరాశి జాతకులంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా శాంతి పూజలు మీ జన్మజాతకం ప్రకారంగా మీరంతా కూడా ఆచరించండి. తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సూర్య భగవానుడు ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. ఇక్కడ సూర్య భగవానుడికి, చంద్రుడికి, బుధుడికి, రాహుకి, కేతుకంతా కూడా శుక్ర భగవానుడు కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా ఆచరించండి. జపాలు దానాలు ఆచరించండి. నవగ్రహ శాంతి పూజలు ఆచరించండి. రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధన ప్రాప్తి కోసం ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గురు కటాక్షం కోసం దత్తాత్రేయ ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించుకోండి. అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి, గురు కటాక్షం వల్ల గురుబలం పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని బ్రాహ్మణత్వంతో తరచుగా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ కవచము, దత్తాత్రేయ మూలమంత్రాలంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతాయి. ప్రధానంగా మీకంతా కూడా కార్యసిద్ధి, కార్యజయం కల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతికృతలు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతలు చేసుకున్న వాళ్ళకి రాజయోగము, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యాను దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కులదేవత ఆరాధన చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయ.